హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లీరూస్ కిచెన్ ల్యాబ్. ఈరోజు మనం తెలంగాణ స్పెషల్ సొరకాయ సర్వపిండి ఎలా చేసుకుంటారో చూద్దాం. సర్వపిండి అంటేనే చాలా టేస్టీగా ఉంటుంది. అందులో సొరకాయ సర్వపిండి ఇంకా టేస్టీగా ఉంటుంది. యాక్చువల్లీ నాకైతే ఇది చేయడం రాదు. నేను కూడా యూట్యూబ్లో చూసే నేర్చుకున్నాను అండ్ మీకోసం ఈ వీడియో చేసి పెడుతున్నాను. చాలా టేస్టీగా వచ్చింది. మీరు కూడా ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూసి అందులో ఏమైనా చేంజెస్ ఉంటే నేను కరెక్ట్గా చేశానా లేదా మీరు కూడా ఒక కామెంట్ రూపంలో తెలియజేయండి. మీకు వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. కొత్త వాళ్ళైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదామా? దీనికోసం అయితే ఇక్కడ నేను ఒక సొరకాయని తీసుకుని శుభ్రంగా కడిగేసి ఒక సగం ముక్క తీసుకున్నాను. ఆ ముక్కని చక్కగా తోలు అంతా తీసేసి దీన్ని క్యారెట్ తురుముతో తురుముకుందాం. ఇదంతా కూడా ఒక కప్పు తురుము వచ్చింది. అందులోకి ఉప్పు, పసుపు, కారం, కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు తరుగు, పచ్చిమిర్చి తరుగు, అలాగే కొత్తిమీర తరుగు అండ్ కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టు, 1 స్పూన్ జీలకర్ర, 2 స్పూన్లు నువ్వులు వేయించి పొట్టు తీసి క్రష్ చేసుకున్న పల్లి ముక్కలు, అవి కూడా ఒక 4 స్పూన్లు. ఏవైతే అలా క్రష్ చేసి వేస్తే మనకి తినేటప్పుడు పంటి కింద పడి చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట. అందుకే వేయించిన పల్లీలు ముక్కలు వేసా. ఇవన్నీ మంచిగా కలిపేసిన తర్వాత ఇందులో వరిపిండి, 1 కప్పు వరిపిండి నేను ఇక్కడ తీసుకున్నాను. అది వేస్తూ ఇంకా అస్సలు నీళ్లు వేయకుండా అందులో ఉన్న సొరకాయలో ఉన్న తడితోటి చక్కగా కలిపేసుకోవాలన్నమాట. ఒక చపాతీ ముద్దలా చేసుకోవాలి. మీకు ఎంత పిండి పడితే అంత పిండి. నాకైతే 1 కప్పుతో పిండి సరిపోయింది. ఇక్కడ ఇప్పుడు ఒక వెడల్పాటి మందమైన గిన్నె తీసుకుని, ఇక్కడైతే నేను ప్యాన్ తీసుకున్నాను. ఆ ప్యాన్లో అడుగున ఆయిల్ వేసి ఒక 2-3 స్పూన్స్ ఆయిల్ వేసి అది మొత్తం స్ప్రెడ్ చేసేసాను అనమాట. స్ప్రెడ్ చేసి ఒక పిండి ముద్ద తీసుకుని చక్కగా అది ఆ ప్యాన్లో ఈ ప్యాన్ అప్పుడు వేడి చేయకూడదు. చల్లగా ఉన్న ప్యాన్లోనే చల్లటి నూనెలోనే అలా స్ప్రెడ్ చేయాలన్నమాట. ప్యాన్ మొత్తం స్ప్రెడ్ చేసేయాలి. మనకి చక్కగా చేతికి కొంచెం ఆయిల్ ఉంటుంది కదా, అందులో ఆయిల్ ఉంది కాబట్టి చక్కగా స్ప్రెడ్ అవుతుంది, ఈజీగా స్ప్రెడ్ అయిపోతుంది. ఇలా స్ప్రెడ్ చేసిన పిండికి మధ్యలో చిన్న కన్నాలు పెట్టాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఆ ప్యాన్ని ఆ స్టవ్ మీద పెట్టి ఆయిల్ అంతా ఆ కన్నాల్లోకి వెళ్ళేలా పెట్టుకోవాలి. ఆయిల్ కావలిస్తే ఇంకా పైనుంచి కూడా వేసుకోవచ్చు అనమాట. ఇది ఒక 2-3 మినిట్స్ ఆ ప్యాన్ బాగా వేడెక్కే వరకు హైలో ఉంచి తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టి 2 వైపులా కూడా తిప్పుతూ చక్కగా ఎర్రగా కాల్చుకోవాలన్నమాట. ఇది పైనుంచి క్రిస్పీగా లోపలంతా సాఫ్ట్గా ఉంటుంది. ఇక్కడ నేను రెండో స్టవ్ మీద కూడా ఒక దోశ పెనం పెట్టుకున్నాను. ఈ దోశ పెనం కూడా సేమ్ ప్రాసెస్. దోశ పెనం అప్పుడే వేడి చేయకూడదు. వేడి చేయకుండా కిందంతో ఆయిల్ వేసుకుని దాని మీద పిండి పెట్టి దానికి కన్నాలు పెట్టి ఆ కన్నాల్లో కూడా కొంచెం ఆయిల్ పెట్టుకుని అప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ హైలో ఉంచుకుని కొద్దిసేపు వేడెక్కిపోయిన తర్వాత ఆ ప్యాన్ వేడెక్కిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టి 2 వైపులా చక్కగా కాల్చుకుని దీన్ని నేనైతే పల్లీల చట్నీతో తిన్నాను. టేస్ట్ మట్టుకు సూపర్ చాలా బాగుంది. చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి తయారు చేసుకుని ఇంట్లోని. ఎలా వచ్చిందో నాకు తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి. మీకు ఈ వీడియో కానీ నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. కొత్త వాళ్ళైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.